మనలో చాలామంది చెప్తా ఉంటారు, మా పేరెంట్స్ మాకు ఆస్తులు గీస్తులు ఇవ్వకపోయినా షుగరు బీపీలు ఇచ్చారు అని. అంటే ఫాదర్ నుంచి పిల్లలకి లేకపోతే మదర్ నుంచి పిల్లలకి వచ్చేది ఒక జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది మార్చలేము, కాబట్టి మనం కూడా ఇలా సఫర్ కావాల్సిందే అని అనుకుంటూ ఉంటారు. లావుగుండే వాళ్ళు అట్లా చెప్తుంటారు, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు అట్లాగే చెప్తుంటారు. కానీ మన ఫాదర్ నుంచి మనకు వచ్చేది, మన మదర్ నుంచి మనకు వచ్చే డిఎన్ఏ ఒక సాంగ్ అనుకుంటే దాన్ని ఏ రకంగా ప్లే చేస్తారు అనే డీజే మీ చేతిలో ఉంటుంది. అది ఎలాగంటే ఇప్పుడు చూసుకుందాం. అంటే డిఎన్ఏ అనేది ఒక సాంగ్ లాంటిది అనుకోండి, ఒక ప్లేలిస్ట్ లాంటిది అనుకోండి. దాంట్లో ఏ సాంగ్ ఏ సౌండ్లో ప్లే చేయాలా, ఎంత రివర్స్లో ప్లే చేసుకోవచ్చు, ఎంత ఫాస్ట్గా ప్లే చేయొచ్చు అనేది ఆ డీజే మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ సాంగ్ లిస్టుని తీసుకెళ్ళి మంచి డీజే టిల్లులాగా ఇచ్చామనుకోండి, అద్భుతంగా ప్లే అవుతుంది సేమ్ సాంగ్ లిస్టు. అదేవిధంగా డిఎన్ఏ సేమ్ అయినప్పటికీ కూడా దానికి ఉండే డీజేని ఎపిజెనెటిక్స్ అంటారనమాట. ఆ ఎపిజెనెటిక్స్ అంటే ఏంటంటే మన సాఫ్ట్వేర్ లాంటిది అనమాట. డిఎన్ఏ హార్డ్వేర్ అయితే ఇది సాఫ్ట్వేర్ లాంటిది. అది ఒక మిక్స్ చేసుకుంటా మ్యాచ్ చేసుకుంటా పోతుంది. అంటే ఏ జీన్ ఎక్స్ప్రెస్ అవ్వాలి, అంటే ఒబేసిటీ జీన్ ఎక్స్ప్రెస్ అవ్వాలా కాదా, ఇట్లాంటివన్నీ అది డిసైడ్ చేస్తుంది. ఏమేమి మారుస్తాయి ఈ ఎపిజెనెటిక్స్ అని అంటే డైట్ కానీ, స్లీప్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, స్ట్రెస్ కానీ, స్మోకింగ్ కానీ, వీటన్నిటితో మనకి ఈ డీజే మారుతూ ఉంటుంది. అందుకోసం చెప్పి మనం ఖచ్చితంగా మన పేరెంట్స్ దగ్గర నుంచి మనకి ఏమొచ్చింది అనేది మనకి కంప్లీట్గా జెనెటిక్స్ మాత్రమే కాకుండా ఒక డిఎన్ఏ మిథైలేషన్ వలన, అసిటైలేషన్ వలన ఆ డిఎన్ఏ ఎక్స్ప్రెషన్ మారుతుంది. అంటే మనకి ఖచ్చితంగా మనకున్న జెనెటిక్ మెటీరియల్ని మనం మాడిఫై చేసుకోవచ్చు. అలా మాడిఫై చేసుకొని మనం బెనిఫిట్ పొందటమే కాకుండా ఆ మాడిఫై చేసిన సాఫ్ట్వేర్ కూడా పిల్లలకి ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే మనం ఏదైతే మంచి హ్యాబిట్స్ వలన మనం కొంత అడ్వాంటేజ్ తీసుకున్నామో ఆ అడ్వాంటేజ్ పిల్లలకి పాస్ అవుతుంది, వాళ్ళు తీసుకున్న అడ్వాంటేజ్ వాళ్ళ పిల్లలకి పాస్ అవుతుంది. అంటే ఈ హార్డ్వేర్తో పాటు సాఫ్ట్వేర్ కూడా పనికి పాస్ అవుతూ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ రోజైతే మీ ఫాదర్ మీకు ఆస్తులు ఇవ్వలేదు, మీకు షుగర్ బీపీలు ఇచ్చారని మీరు చెప్తున్నారో, మీరు మీ పిల్లలకి అదే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు కనుక హెల్దీ లైఫ్ స్టైల్ చాయిసెస్ చేసుకొని మీ ఎపిజెనెటిక్స్ని మార్చుకున్నారు అని అంటే ఆ ఎపిజెనెటిక్స్ పిల్లల్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది మీతో పాటుగా. ఒకవేళ కనుక మీరు బ్యాడ్ హ్యాబిట్స్ ఫాలో అవుతున్నారంటే అవి కూడా ట్రాన్స్మిట్ అవుతాయి. కాబట్టి మీకు మీరు ద్రోహం చేసుకోవడమే కాకుండా పిల్లలకు కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు.